Wow! It's the Sunday School Special! I can't wait to play! ఈ సమయంలో ప్రపంచ సభల పరుల ఆదివారం కాబట్టి మన చిన్న పిల్లలను బట్టి వారు కలిగి ఉన్న చక్కటి తలాంతులు టాలెంట్స్ని బట్టి స్కిల్స్ని బట్టి మనం మహిమ చెల్లిస్తూ సండే స్కూల్ టీచర్స్ ఆర్డినేట్ విజయప్రకాశం సండే స్కూల్ టీచర్స్ మరి గ్రేసి సునీత ముందు వచ్చినట్లయితే మనం నెల దినాల నుండి మరి ఎంతగానో చక్కగా ప్రాక్టీస్ అవుతూ ప్రిపేర్ అవుతూ బిడ్డలను సిద్ధపరచడం ఈ ఆదివారం వరకు మరి మన టీచర్స్ బట్టి క్లాస్ వదలండి సునీత గ్రేసి కల్చరల్ మాస్టర్ గారు మరి ఈ సమయంలో అమ్మ ముందుకు వచ్చి మీ వాళ్ళకు ప్రార్థించి గ్రీటింగ్స్ తెలియజేసి ఒక పల్లవి 2 చరణాలు కీర్తన పాడిన తర్వాత పిల్లల కార్యక్రమాన్ని మన ఆటలేని విజయప్రకాష్ నడిపించాలని ప్రభునామం. దాదాపు 12 రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మరి మన పిల్లలు ప్రిపేర్ అయ్యారు కాబట్టి వారు ప్రదర్శించే వాటి ద్వారా చక్కటి దైవికమైన దీవెను మనం పొందుతాం. ప్రార్థన చేస్తుంది. స్తుతి స్తోత్రం మహాపరిశుద్ధుడు మహాగణుడా మీ స్తోత్రం ఆదివారం పురస్కరించుకున్న ముందుగాను సిఎస్సి ఆత్మీయ దేవాలయంలో ఈ పండుగల ప్రభావ ఘనంగా జరుపుకోవడానికి మీరు చూపిన ప్రేమ బట్టి కృపను బట్టి మీకు వెంటనే స్తోత్రాలు నా ప్రభావ దయచేయండి నా ప్రభా నాయన కలిగి ఇశ్రాయేల్ గారు ఆధ్వర్యంలో నా ప్రభా సంఘ నాయకత్వంలో నా ప్రభా చిన్న బిడ్డగా నా ప్రభా ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తుండగా నా ప్రభావ మీరు సహాయపడి మీరే తోడై ఉండి మీ నామానికి గంట మహిమ ప్రభావం పొందుకోండి మా గర్భంలోనే వేసినామంలో బ్రతమాడుకుంటున్నాము తండ్రి. ఈ సమయం చిన్న పిల్లల దేవుడు చిన్న బిడ్డలను ఎంతో ప్రేమించాడు. చిన్న పిల్లల్ని నా దగ్గర రానివ్వండి వాళ్ళని ఆటంకపరచకూడదని దేవుడు చిన్న బిడ్డల విషయంలో అంతగా కోరుకున్నాడు కనుక అదేవిధంగా చిన్న బిడ్డల్ని ఒలివ మొక్కలు అనేది పోల్చుకున్నాడు. చిన్న బిడ్డలు అంటే అంతది చిన్న బిడ్డల్ని మంచి మార్గంలో పెరగాలంటే సండే స్కూల్ అనేది మాత్రం అవసరం. చిన్నతనం నుండి సండే స్కూల్లో వాక్యాలు వినుకుంటూ దేవుని మాటలు కథల ద్వారా పాటల ద్వారా వింటూ వాడి జీవితాల్లో ఎంతో మాదిరికరమైన జీవితాన్ని కనపరుచుకుంటారు. చిన్నపిల్లలు సండే స్కూల్కి మాత్రం తల్లిదండ్రులు ఒక వారం కూడా విడిచిపెట్టుకోకుండా సండే స్కూల్కి పంపించాలి. అదేవిధంగా మరి గతంలో సండే స్కూల్ లేనప్పటికీ అన్న ఏ విధంగా బిడ్డను పెంచి సమయాన్ని మందిరంలోనే విడిచిపెట్టి సమయం ద్వారా ఎంతో ప్రవక్తగా రూపొందించబడ్డాడు సమయాలు. కానీ అన్న ప్రార్థన అన్న విశ్వాసం మందిరంలో విడిచిపెట్టడం వల్ల కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి సమయాన్ని అంతగా వర్తిల్లాడు. అదేవిధంగా సంవత్సరం విషయంకి వచ్చిన కూడా బైబిల్ పాఠంలో చదివాము. ఆయన కూడా మరి తల మీద మంగళగత్తి పెట్టకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన అలాగే పెంచాడు. శివంలో భ్రష్టుడైనప్పటికీ చిన్నతనం నుండి మంచి పెంపకంలోనే తల్లిదండ్రుల విధానంలో అప్పుడు సండే స్కూల్ లేకపోయినప్పటికీ తల్లిదండ్రులే సండే స్కూల్ తల్లిదండ్రులుగా వాళ్ళని పెంచుకోవడం అనేది జరిగింది. బైబిల్లో కొంత ప్రవక్తలు ఉన్నారంటే అప్పుడు సండే స్కూల్ లేకపోయినప్పటికీ తల్లిదండ్రుల భావనలో దేవుని మాటలు వినడంలోనూ వాళ్ళు అంతగానో అభివృద్ధిలో వచ్చారు. అదేవిధంగా మన బిడ్డలు కూడా ఇప్పుడు ఈ మందిరంలో మన బిడ్డలు పాటల ద్వారాగా వాక్యం ద్వారాగా గ్రామస్ ద్వారాగా ఎదుగుతున్నారు. ఎదగటం వల్ల ఆడపిల్లలు అత్తవారి గుర్తున్నా కూడా మంచిగా అలాగే గుడ్డుగోలు సీఎస్ఐ నుండి వచ్చిన వాళ్ళు ఈ ఊర్లో బాగా పాటలు పాడుతున్నారు, అదేవిధంగా బైబిల్ చదువుతున్నారు అని మంచి పేరు తెచ్చుకునే విధంగా మన బిడ్డలు కొందరు అలాగా కనసాగుతున్నారు. ఆ విధంగా బిడ్డలందరూ కూడా మరి టీచర్స్ చెప్పిన విధంగా సండే స్కూల్లో చక్కని మార్గంలో నడవాలి. మీరందరూ కూడా చిన్న బిడ్డలు మేము ఏదో వినడం విడిచిపెట్టడం కాదు, కానీ తల్లిదండ్రులు కూడా బిడ్డలకు ఏం చెప్పారని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అడిగి తెలుసుకుని
అలా చదివించుకునే విధంగా తల్లిదండ్రులు కూడా ఉండాలి. బిడ్డలందరికీ నా దీవెన. రెండు వచ్చినాయి బయలు పాట. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతును యేసుదేవా, ప్రసురింతునే నీ కీర్తి ఆనందగానంతో. నీ ప్రేమ గానం ప్రణతింతును యేసుదేవా, ప్రసురింతునే నీ కీర్తి